హాయ్, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. నూనె కొద్దిగా వేడయ్యాక మనము ఉల్లిగడ్డ రోస్ట్ చేసుకోవాలి. బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా అయిపోయినాక పక్కన పెట్టుకోండి. దీనికి ఉల్లిగడ్డ అయితే ఈ కలర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఏ బిర్యానీ చేసినా ఈ కలర్లో కావాలి. తర్వాత వచ్చేసి ఆలుగడ్డకి మనము దీంట్లో ఒక 10 నిమిషాలు తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఆయిల్లో ఇలా రోస్ట్ చేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సూపర్ ఉంటుంది ఆలుగడ్డ అనేది. ఆ తర్వాత క్యారెట్ కూడా నేను ఒక 2 నిమిషాల పాటు ఇలా తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసేసాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై చేశాను. ఒక 2 నిమిషాల పాటు తక్కువ ఫ్లేమ్లోనే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది చూడండి, నేను మొత్తం కొత్తిమీర, పుదీనా మొత్తం ఫ్రై చేసి ఇలా అన్నీ వేసుకుంటున్నాను ఒకటి తర్వాత ఒకటి. బీనీస్ మనము వెజిటేబుల్ బిర్యానీలో బీనీస్ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా బీనీస్ని కూడా ఫ్రై చేసుకోండి, ఆయిల్లో బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు చూడండి, కోసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసినవి ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. నార్మల్గా మనము వెజ్ బిర్యానీ నార్మల్గా వండుకున్నా బాగుంటుంది, కానీ ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మేము నార్మల్గా ఇలా చేసుకొని తింటాము అప్పుడప్పుడు, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో. చూడండి, ఆ తర్వాత పచ్చి బఠానీలు కూడా ఫ్రై చేసాం మేము. ఇలా ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై చేసుకుని ఒక దాంట్లో పెట్టుకున్నారంటే ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో పెట్టుకున్నాం మేము. ఒకటి తర్వాత ఒకటి కట్ చేసుకున్న టమాటాలు కూడా లాస్ట్లో ఇవి ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, కొద్దిగా టమాటాలు అనేది మెత్తగా అయినంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది. చూడండి ఎంత బాగా అయిపోతుందో. తర్వాత పక్కన పెట్టుకోండి. అంతా మొత్తం మనము ఫ్రై చేసిందంతా ఉప్పు, కారం, నూనె ఇలా అంతా తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి తక్కువ ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటా పొయ్యి మీద పెట్టండి. అంతా కలిసిపోయేలా మనం ప్రతి ఒక్క ఐటెం ఫ్రై చేసాం కదా అంత. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకోండి. మేము 5 kgsది వండుతున్నాము, సో మేము నీళ్ళు కూడా బాగానే వేసుకున్నాము. దీంట్లో మనం గరం మసాలా, దాల్చిని చెక్కల, ఇలైచి, షాజీరా ఇలా అన్నీ వేసుకోండి. లవంగాలు కలిపి వేసుకొని దీనికి మనము కొద్దిగా నీళ్ళు మరిగే వరకు బియ్యం కడుక్కొని పెట్టుకోండి పక్కన. అన్ని మసాలాలు వేసుకున్నారు కదా, అలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత నీళ్ళంతా బాయిల్ అయ్యాక మేము దీంట్లో బియ్యం వేసుకున్నాము, కడిగిన బియ్యం. ఇలా చూడండి. తర్వాత ఒక తగినంత ఉప్పు వేసుకున్నాం దాంట్లో. మీకు కూడా సరిపోయినంత ఉప్పు వేసుకోండి. చూడండి ఎంత బాగా అవుతుందో మా బిర్యానీ వచ్చేసి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ కూడా చేయండి. తర్వాత చూడండి, బియ్యం మనకు అన్నం అనేది అయిపోయింది, నీళ్ళు అనేది పంపేసాం మేము. ఆ తర్వాత బిర్యానీ లాస్ట్ ప్రాసెస్. కొద్దిగా అన్నం బగోనలో పెట్టుకొని ఇలా కర్రీ మనం చేసుకున్నాం కదా, వెజ్ కర్రీ బిర్యానీది కొద్దిగా ఇలా వేసుకుంటా, అన్నం వేసుకుంటా, మనం సేమ్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే వేసుకుంటా ఉండండి. చూడండి, కొద్దిగా అన్నం, కొద్దిగా కర్రీగా వేస్తూ ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ విధంగా కూడా చూడండి. ఇలా అంతా పక్కన మొత్తం అన్నం వచ్చేసేలా ఆ అన్నం మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకోండి. మళ్ళీ పైనుంచి మనము ఫ్రై చేసుకున్న కర్రీ ఉంది కదా, మన వెజ్ కర్రీ, ఇలా అప్లై చేయండి పైన, బాగుంటుంది. చూడండి
ఇది మా అక్కగారి రెసిపీ. తను ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీస్ వెజ్ చాలా విధంగా ఉంటాయి. కొన్ని ఈ రకంగా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, మొత్తం కర్రీ వేసుకున్నాక ఇలా అన్నం పైనుంచి వేసుకుంటున్నాం మేము. వేసుకొని కలుపుకుంటాం. ఇక అన్నం అంతా దగ్గర ఇలా లాస్ట్ ఇక కర్రీ వేస్తుంది మా అక్కగారు. చూడండి ఎంత బాగా చేస్తుంది చూడండి. ఇలా కలుపుకొని మొత్తం కర్రీ దాని మీద వేసి మనం ఉల్లిగడ్డ అనేది ఫ్రై చేసుకొని రోస్ట్ చేసి ఉంచాం కదా, అది ఇలా పైన కొద్దిగా అప్లై చేయండి. బాగుంటుంది. అది కూడా చాలా బాగా రెసిపీ ఉంది ఇది. చూడండి, కర్రీ వేసింది కదా, దాని మీదకి వెళ్ళి లాస్ట్ అన్నం అప్లై చేసేస్తుంది మొత్తం. ఇలా అన్నం మొత్తం కలుపుకున్నాక పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మనం రోస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, దాన్ని కూడా వేసి ఫుడ్ కలర్ కొద్దిగా లైట్గా రౌండ్ వేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోయింది చూడండి.